ప్రణయ్ అమృత కేసులో కోర్టు వెలువరించిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు మరో పరువు హత్య బాధితురాలు భార్గవి. అయితే తన విషయంలో ఇలా ఆలస్యం చేయకుండా వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తక్షణమే శిక్ష విధించాలని డిమాండ్ చేసింది భార్గవి. ఈ పరువు హత్యలు తమతోనే అంతం కావాలని కోరిందామె. మనకి ఉరిశిక్ష పడింది, ఇంకా మిగతా వాళ్ళకి లైఫ్ టైం పడింది. అట్లాగే నా కేసులో కూడా ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఇంత లేట్గా కాకుండా వాళ్ళ విషయంలో చేసినట్టు కాస్త తొందరగా చేసి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ కుల దురంకార హత్యలు ఇంకెక్కువైపోతున్నాయి. ఇలా చేసే వాళ్ళకి కూడా ఖచ్చితంగా శిక్షించాలి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటివి రాకూడదు. బయట ఎలాంటివి అంటే బంటితోనే ఇక్కడ ఎండ్ అయిపోవాలి. ఎలాంటి హత్యలైనా సరే మళ్ళీ ఏ అమ్మాయికి ఇంత అన్యాయం జరగకూడదు. ఎందుకంటే ఇంత అన్యాయం జరిగింది, నాకు ఎంత పెయిన్ ఉందో నాకు అర్థమవుతుంది. ఏ అమ్మాయికి ఇలా జరగకూడదు అని చెప్పి, ఇలాంటి హత్యలు కాకూడదు అని చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ ద్వారా నాకు బంటికి ఎలా జరిగిందో, బంటిని ఎలా అయితే చంపారో వాళ్ళకు కూడా అట్లానే చంపి ఉరిశిక్ష వేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సూర్యాపేటలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ, కోట్ల భార్గవి 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకుండా తమ సోదరి కులాంతర వివాహం చేసుకోవడంతో 2 నెలలుగా కృష్ణను హతమార్చేందుకు స్కెచ్ వేసి మరీ హత్య చేశారు భార్గవి అన్నదమ్ములు. నానమ్మ కళ్లలో ఆనందం కోసం ఈ దారుణానికి తెగబడ్డారు నిందితులు. సూర్యాపేట శివారులో నవీన్, వంశీ కలిసి బండరాళ్లతో మోదీ కృష్ణను హత్య చేశారని, తర్వాత తండ్రి సైదులు, నానమ్మ బుచ్చమ్మకు సమాచారం ఇచ్చారని, అక్కడి నుంచి కృష్ణ డెడ్ బాడీని సాయి చరణ్ అనే ఫ్రెండ్కి చూపించగా అతడు భయంతో పారిపోయాడని, తిరిగి మృతదేహాన్ని సూర్యాపేటకు తెచ్చి పిల్లలమర్రి శివారులో అతడి స్కూటీ పక్కనే వదిలి వెళ్లారని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కూడా వేగంగా విచారణ జరిపి శిక్ష విధించాలని కోరుతోంది బాధితురాలు భార్గవి.